ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. ఓం బృహస్పతే అతియదర్యో అర్హాజుమద్విభాతి క్రతుమజ్జనేషు యద్దీదయచ్చవ సప్త ప్రజాత తదస్మాసు ద్రవిణం దేహి చిత్రం. ఓం బృహస్పతయే నమః. ఓం శుక్రంతే అన్యజ్జతంతే అన్యద్విషరూపే అహనీ జౌరివాసి విశ్వాహి మాయా అవసిస్వదావో భద్రాతే పూషన్నిహరాతిరస్తు. ఓం శుక్రగ్రహదేవతాయే నమః. ఓం గురుశుక్రదేవతాయే నమో నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా గురువు అనగా బృహస్పతి మరియు శుక్రగ్రహం యొక్క అనుగ్రహం శుభప్రదంగా కలిగి ఈ యొక్క గురు శుక్రుల గురించి వినేటటువంటి వారందరికీ కూడా అఖండ అష్ట ఐశ్వర్య ప్రాప్తి, ఆయురారోగ్య లాభము కలగాలని, వ్యాపారాదులు ఉద్యోగాదులు చేసేటటువంటి వారందరికీ కూడా అఖండమైనటువంటి జ్ఞాన మరియు సంపదలు కలగాలని, ఆ గురు శుక్రులు ఇరువురు కూడా మిథునము అనేటటువంటి ఒక ఉన్నతమైనటువంటి చేతనత్వం కలిగినటువంటి, తెలివితేటలు బుద్ధి కుశలతని కలిగినటువంటి, మంచి వాగ్ధారణ కలిగినటువంటి, వాక్కుని ప్రసాదించేటటువంటి, ఎంతో మందితో అపరిచితులతో కానీ పరిచయం ఉన్నవారితో కానీ చక్కగా మాట కూర్పుని కలిపి ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా చేసేటటువంటి మిథున రాశి. అది ఒక రకంగా మిథునము అంటే స్వర రాశి, స్వరము అంటే గొంతు. ఈ యొక్క ప్రపంచంలో ప్రతి జీవికి ఏదో రకమైనటువంటి ఫ్రీక్వెన్సీతో ఆ భగవంతుడు, ఆ పరమేశ్వరుడు కంఠాన్ని ప్రసాదించాడు. దాన్ని మన భాషలో గొంతు అంటాం, మెడ అని కూడా అంటాం. మరి ఈ గొంతులో ఉన్నటువంటి స్వరపేటిక ద్వారా మాత్రమే ఒక మనిషి ఇంకో మనిషితో మాట్లాడగలడు, పోట్లాడగలడు. అట్లాగే మంచి రచనలు ద్వారా కవిత్వాన్ని చెప్పగలడు. వ్రాసినటువంటి పాటల ద్వారా మంచి సంగీతాన్ని మృదు మధురంగా కూడా అందరికీ వినిపింపజేయగలుగుతాడు. మరి అటువంటి వాళ్ళని మనం ఎంతో మందిని చూసాం. అంటే మిథున రాశి చాలా చాలా క్రయ విక్రయాలు, వ్యాపారాదులకి సంబంధించినటువంటి మంచి ట్రాన్సిస్టర్ లాంటిది. అంటే ఒక మనిషి యొక్క తెలివితేటలు కానీ, పరాక్రమం కానీ, వాక్కు కానీ పరిచయం కావాలంటే ప్రపంచానికి కమ్యూనికేట్ అయినటువంటి రాశి మిథున రాశి. మరి ఈ మిథున రాశిలోకి పరమ గురువు, మహాగురువు, ఆది గురువు, దేవతలందరికీ కూడా మంత్రిత్వం చేసేటటువంటి ఆ గురువు అనగా బృహస్పతి ఆల్రెడీ మనకి జూన్ 13వ తేదీ నుండి రేపు ఆగస్టు 12వ తేదీ వరకు ఆ గురువు చక్కగా మిథున రాశిలో ఆగస్టు 12వ తేదీ వరకు కూడా ఇప్పుడు కూడా ఆయన రాహు యొక్క ఆరుద్ర నక్షత్రంలో చక్కగా సంచరిస్తూ ఉన్నారు. ఆయన ఒక రకంగా గురు చండాలత్వ దోషాన్ని కలిగి ఉన్నాడు గురువు. ఇప్పుడు పరమాచార్యుడైనటువంటి, రాక్షసులకు గురువైనటువంటి ఇద్దరూ పరమ గురువులే. ఒక మనకి ఉన్నటువంటి 9 గ్రహాలలో గురువుకి సంబంధించినటువంటి, అంటే కొన్ని గ్రహాలకి గురువు, కొన్ని గ్రహాలకి శుక్రుడు దైవత్వాన్ని, గురుత్వాన్ని వహిస్తున్నారు. మరి అటువంటి శుక్రుడు ఆయన ఈ జూలై 26వ తేదీన అనగా శనివారం రోజున మిథున రాశి మిత్ర రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అన్ని కళలకు మూలాధారమే ఆయన. మరి స్వరరాశి అయినటువంటి మిథున రాశిలోకి శుక్రుడు ప్రవేశించటం, కళాత్మక చర్యలు కలిగినటువంటి, అట్లాగే చిత్రసీమకి పరిచయం ఉన్నటువంటి ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు, నాటకాలు వేసేటటువంటి వాళ్ళు, అట్లాగే చిత్రలేఖనము, బొమ్మలు అమ్ముకునేటటువంటి వాళ్ళు, శిల్ప కళాకారులు, అట్లాగే ఎవరైతే ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు, అట్లాగే ఎల్ఎల్బి, ఎల్ఎల్ఏ అంటే లా చదివినటువంటి వారు, న్యాయస్థాన జడ్జీలు, ప్రొఫెసర్స్, అక్కడి నుంచి అంటే విద్యా సంస్థకి సంబంధించినటువంటి వారందరూ కూడా గురువుకి సంబంధించినటువంటి ఆ జ్ఞాన కారకత్వాన్ని కలిగినటువంటి వారు. గురువు జ్ఞానాన్ని ఇస్తే శుక్రుడు సంపదల్ని, సిరులని, మంచి ఆభరణాలని, ఇద్దరు కూడా సువర్ణ ఆభరణాలకి కారకుడు.
అట్లాగే శుక్రుడికి ఇంకా వెండితో కారకత్వం ఉంది. వెండి ఆభరణాలు, సువర్ణాభరణాలు. ఇద్దరూ కూడా బ్రాహ్మణ జాతికి సంబంధించినటువంటి వారు. మరి గురుడు సౌమ్యత్వాన్ని, శుక్రుడు రజోతత్వాన్ని కలిగినటువంటి వారు. కొంచెం తేడాగా ఉంటుంది. మరి రాక్షసులు గురువు కదా, అంటే ఇక్కడ ఏమీ లేదండి. జ్ఞానము విజ్ఞానము ద్వారా గురువు మోక్షానికి మెట్లని వేస్తే, ఈ శుక్రుడు సిరి సంపదలని, భోగభాగ్యాదులని, వాహనాలని, లేకపోతే గృహాలని, అట్లాగే భార్య ఆనందాలని, అంటే భార్యాభర్తల మధ్య సుఖ సంతోషాదుల్ని, ఇట్లా ఈయనేమో గురుడు జీవకారకుడు. ఏదైనా ఒక జీవం కలగాలంటే ఈయన అనుగ్రహం జాతకాలలో ఉండాలి. గురుడు గనక స్త్రీల యొక్క జాతకంలో సరిగ్గా లేకపోతే జీవత్వాన్ని ఇచ్చేటటువంటి శక్తి స్త్రీలకి కలగదు. అట్లాగే పురుషులకి వీర్యశక్తి కావాలంటే, అంటే శుక్రకణాలు వృద్ధిగా ఉండాలంటే వారి యొక్క జాతకాలలో శుక్రుడి యొక్క అనుగ్రహం, శుక్రుడు సరైనటువంటి స్థితిలో ఉండాలి. ఆయనకి ఏ పాపత్వం అంటకూడదు, ఎక్కడా నీచత్వం పడకూడదు, పాప నక్షత్రాలలో కూడా ఉండకూడదు వీళ్ళిద్దరూ కూడా. అంటే ఇటు స్త్రీలకి చూస్తే గురుడు, పురుషులకి చూస్తే శుక్రుడు. వీళ్ళిద్దరూ జాతకాలలో, సొంత జాతకాలలో బలంగా ఉంటే, అంటే వారి యొక్క పూర్వజన్మానుసారము చేసుకున్నటువంటి కర్మల్ని బట్టి ఈ జన్మలో వారికి సంతాన ప్రాప్తి, భోగ ప్రాప్తి, శయన ప్రాప్తి, అట్లాగే సుఖ సౌఖ్యాదులు, కీర్తి, ప్రతిష్ట, ఉన్నతమైనటువంటి రాజయోగ భోగ భాగ్యాలు, సువర్ణ రత్న ఆభరణ యోగ్యాలు, అట్లాగే బంగారపు ఆభరణాలు, కంఠాభరణాలు, కరాభరణాలు, ఇట్లా ఒకటి కాదు, ముఖ్యంగా వజ్రయోగం కలగాలన్నా కూడా శుక్రుడు అనుగ్రహం బాగా ఉండాలి. మరి ఈ శుక్రుడు మిథున రాశిలో వచ్చి ఆ యోగాన్ని ఇస్తున్నాడు చాలా మందికి కూడా, మనకున్న 12 రాశుల్లో. మరి ఈ గురు శుక్రుడు కొంత మన శరీరంలో ఉన్నటువంటి కొన్ని పార్ట్స్, ఏవైతే శరీర అవయవాలు ఉంటాయో వాటికి సంబంధించి, ముఖ్యంగా వీరిద్దరూ కూడా మధుమేహము, డయాబెటిస్, ఈ యొక్క వ్యాధిని కలుగజేసేవాళ్ళు వాళ్ళిద్దరు. ఎందుకంటే మూత్రపిండాలు, మూత్రకోశ వ్యాధులన్నీ కూడా శుక్రుడితో వస్తాయి. లివర్కి సంబంధించినటువంటి వ్యాధులు, అది ఏదైనా కానీ ఎన్లార్జ్మెంట్ ఉన్నదల్లా ఒక లివరే మన శరీరంలో. ఆ యొక్క యోగాన్ని ఇస్తున్నది గురుడే. అతి భోజనం లేకపోతే అతి తిండి వలన ఏది పడితే అది తింటే ఇష్టం వచ్చినట్టుగా లివర్ డ్యామేజ్ అయ్యి ఆ లివర్ని అంటే తిండిని చేసేవాళ్ళు కూడా వీళ్ళిద్దరే. అతిగా తినాలనే వాంఛని పెంచేది. మరి ఆ లివర్ మీద ఎఫెక్ట్ ఇస్తాడు గురుడు. అంటే గురుడు సరిగ్గా జాతకంలో లేకపోతే లివర్కి సంబంధించినటువంటి సమస్యలు, అట్లాగే ఇరువురు కూడా క్యాన్సర్స్కి సంబంధించినటువంటి వ్యాధుల్ని వృద్ధి చేసేటటువంటి వారు. ముఖ్యంగా క్యాన్సరు, వీటికి సంబంధించిన వాళ్ళకి ఈ 2 గ్రహాలు కూడా ఇబ్బందులు కలుగజేస్తాయి. ముఖ్యంగా స్త్రీలకు సంబంధించినటువంటి అండకోశ వ్యాధులు, అంటే పిండోత్పత్తి జరిగేటటువంటి గర్భభాగంలో ఆ ప్రదేశంలో కొన్నిటి పరంగా బబుల్స్ రావటం, వారికి అండ విచ్ఛేదనాలు జరగటం, ఇవన్నీ కూడా శుక్రుడు సరిగ్గా లేకపోతే లోపల ఇబ్బందులు కలుగుతాయి. ఎందుకంటే హార్మోన్స్ వల్ల మాత్రమే పిండోత్పత్తి కలుగుతుంది. మరి ముఖ్యంగా స్త్రీలలో హార్మోన్స్ ప్రాబ్లమ్స్ కలగటం ద్వారా పీరియాడిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి ఇవన్నీ కూడా స్త్రీలకి పిండోత్పత్తిని చేసేటటువంటి, ఒక జీవాన్ని ప్రసాదించేటటువంటి స్థానానికి ఈ హార్మోన్స్ అనేది అతి ముఖ్యమైన భాగం. మరి ఈ శుక్రుడు వాటన్నిటికీ కూడా కారకుడు. కాబట్టి ఇప్పుడు కొంతమంది అనకూడదు కానీ స్త్రీలు వేరే దేశస్తుల్లాగా ప్రవర్తించటం, అవసరం లేనటువంటి ధూమపానాలు లేదా వ్యసనాలు, కొన్ని వ్యసనాలకి, డ్రగ్స్ వ్యసనాలకి, లేకపోతే మన నోటితో కూడా ఉచ్చరించినటువంటి కొన్ని మత్తు పానీయార్థాలు తాగి అదేదో లేటెస్ట్ కల్చర్ అన్నట్టుగా భావించి వారి యొక్క శరీర అవస్థలో ఒక అండోత్పత్తి, పిండాన్ని వృద్ధి చేసేటటువంటి స్థానాలు, గర్భాశయ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి స్త్రీలకి. గర్భాన్ని వారంతట వారే పాడు చేసుకుంటున్నారు. భగవంతుడు లలితాదేవి భిక్షగా స్త్రీలకు ఇచ్చినటువంటిది ఒక సృష్టి ధర్మాన్ని నిలబెట్టేటటువంటి, సృష్టిని వృద్ధి చేసేటటువంటి పరిక్రమ. వృద్ధి అంటే గురుడు, సృష్టినిచ్చేవాళ్ళు స్త్రీలు. అందుకనే గురుబలం ఉండాలి.
అట్లాగే హార్మోన్స్ కరెక్ట్గా పనిచేయాలంటే స్త్రీలు కొన్ని పనులు చేయకూడదు, కొన్ని వాటిని విసర్జించాలి. శుభప్రదమైనటువంటి వాడి అందే వాళ్ళకి ఆనంద యోగాలు ఉండాలి. ముఖ్యంగా ఒక సమయ సందర్భాన్ని బట్టి వివాహ యోగ్యతని వాళ్ళు నిర్ణయించుకోవాలి. అధికంగా చదవటం, అవసరం లేని దేశ విదేశాలకి ఒక శాపం. విదేశాలకు వెళ్ళడం ఒక శాపం. అది ఎవరైనా కావచ్చు, ఎవరి పిల్లలైనా కావచ్చు, మా పిల్లలైనా కావచ్చు, ఎవరైనా సరే అదొక శాపం. పూర్వజన్మలో తల్లిదండ్రులకి దూరంగా వెళ్ళే అవకాశం సరిగ్గా మనం లేకపోయినా ఈ జన్మలో ఇట్లా దూరం అయిపోతారు వేరే దేశాలకు వెళ్ళి. మరి ఈ విధంగా ముఖ్యంగా స్త్రీలకి శాపం కలుగుతూ ఉంటుంది. అది ఎట్లా స్త్రీ శాపం? స్త్రీలకి ఈ విధంగా రాహుకేతువుల వలన, అంటే వారి జాతకాలలో శుక్రుడికి ఏదైనా రాహుకేతువులతో దోషాలు కలిసి ఉన్నా, వారి నక్షత్రాలలో ఉన్న పురుషులకైనా కావచ్చండి, ఎవరికైనా. మరి కొంతమంది పురుషులలో పెళ్లిళ్ళు చేసుకొని కొంతమంది భార్యాభర్తలు ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు కలగడం, హార్మోన్స్ సరిగ్గా వీళ్ళకి ఉండదు, అట్లాగే వీరికి వీర్యకణ వృద్ధి ఉండదు. మరి ఈ విధంగా గురు శుక్రుడు ఒక కుటుంబ వ్యవస్థని పెంచేటటువంటి గ్రహాలు, పరమ శుభగ్రహాలు ఈ రెండు కూడా. ఈ రెండు గ్రహాలు ఎన్నో రకాలైనటువంటి అనారోగ్యాన్ని ఇస్తాయి. జాతకాలలో అవి గనక సవ్యమైనటువంటి దశ అంతర్దశలు వాటికి అనుకూలంగా ఉంటే రోగాన్ని నివృత్తి చేస్తాయి. మరి అంతటి యోగ్యత కలిగినటువంటి రెండు గ్రహాలు మిథున రాశిలో సంచరిస్తున్నాయి అంటే ప్రతి రాశి వారికి యోగ్యకరమే. ముఖ్యంగా గురుగ్రహ జాతకులు, గురుగ్రహ మహర్దశలు అంతర్దశలు, శుక్రగ్రహ దశలు అంతర్దశలు, వీరి యొక్క నక్షత్రాలు ఏవైతే ఉంటాయో పునర్వసు, విశాఖ, పూర్వభద్ర గురు నక్షత్రాలు, భరణి, పూర్వ ఫల్గుని, అట్లాగే పూర్వాషాఢ ఈ నక్షత్ర జాతకులు, వృషభము, తుల ఆధిపత్యం కలిగినటువంటి శుక్రగ్రహ రాశులు, ధనస్సు, మీనం అంటే గురుడికి సంబంధించినటువంటి ఈ రెండు రాశుల వారు, వీరి అందరికీ కూడా విశేషమైనటువంటి సౌఖ్యాలు కలగనున్నాయి. అఖండమైనటువంటి ధనప్రాప్తి, గృహప్రాప్తి, అట్లాగే వాహన పరంగా ప్రాప్తి, గవర్నమెంట్ ఉద్యోగాలు, బ్యాంకింగ్ వ్యవస్థల్లో ఎవరైనా ఎగ్జామ్స్ ఉంటే వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు, అట్లాగే చిత్రసీమలో పనిచేసే వాళ్ళకి మంచి కీర్తి, సన్మానాలు, గుర్తింపులు, అఖండమైనటువంటి సువర్ణ రత్న ఆభరణాలు కొనటము, అట్లాగే ఆ తల్లిదండ్రుల నుంచి అకస్మాత్తుగా ధనము, అంటే భార్యాభర్తల పరంగా ఏదో రకమైనటువంటి ఆర్థిక లావాదేవీలలో మంచి వృద్ధి, భార్యాభర్తల మధ్య సయోధ్యత, అనుకూలత, సంతాన ప్రాప్తి, వివాహం కాని వాళ్ళకి వివాహం జరగటం, ఇవన్నీ కూడా గురు శుక్రుడు మిథున రాశిలో ఉండంగా. మిథున రాశి అనేది సంకల్ప రాశి. మనం ఏదైనా ఒక సంకల్పం అనుకుంటేనే అడుగులు ముందుకు వేసి అవన్నీ కూడా మనం చేయగలుగుతాం. ఆ సంకల్పాన్ని చేసేటటువంటి పరాక్రమవంతమైనటువంటి విక్రమవంతమైనటువంటి రాశి మిథున రాశి. మరి ఈ నపుంసక రాశిలో గురు శుక్రుడు యోగకారకులై ఉండటం ద్వారా ఆ నపుంసకత్వాన్ని తొలగించేసి చక్కటి యోగాన్ని ఇస్తున్నారు. వివాహపరంగా, వివాహపరంగా, సంతానపరంగా, విద్యపరంగా, ఉద్యోగాల పరంగా, అట్లాగే కీర్తి, ప్రతిష్టలు, భోగము, భాగ్యము, వాహనము, సౌఖ్యము, పూర్వజన్మ దుష్కృతాలన్నీ నివృత్తి చేసేటటువంటి శక్తి ఈ నెల 26వ తేదీ, జూలై 26వ తేదీ నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు ఈ గురు శుక్రుడు చక్కగా మిథున రాశిలో కలిసి సంచరించడం వల్ల జరుగుతోంది. అయితే మరి వీరిద్దరూ కూడా మిథున రాశిలో ఉండి దుష్టభూయుక్తమైనటువంటి పాపగ్రహమైనటువంటి రాహుగ్రహ నక్షత్రమైనటువంటి ఆరుద్ర నక్షత్రంలో గురువు శుక్రుడు ఈ నెల జూలై 26వ తేదీన వచ్చినప్పటికీ ఆగస్టు 1వ తేదీ నుండి వీరిద్దరూ కూడా ఆగస్టు 12వ తేదీ వరకు ఆరుద్ర నక్షత్రంలో కలిసి ప్రయాణం చేయడం. రాహువు కుంభరాశిలో ఉండి, అంటే మనకి మేషం నుంచి 11వ రాశి అయినటువంటి కుంభరాశి సమస్త అభీష్టాలను మనకి ప్రాప్తించేటటువంటి, ఇష్టవాంఛలను నెరవేర్చేటటువంటి రాశి అయినటువంటి దాంట్లో కూడా ఈ పాపగ్రహం రాహు ఉండి అది శనిపాలిత రాశి. మరి ఈ రాహువు వక్ర దృష్టితో, 9వ దృష్టితో, భాగ్య దృష్టితో ఈ శుభులైనటువంటి ఇన్ని యోగాల్ని ప్రసాదించేటటువంటి గురు శుక్రుల్ని తన యొక్క దృష్టి చేత చూస్తూ తన నక్షత్రంలో ఉండి వాళ్ళిద్దరూ కూడా చెరగొట్టబడ్డారు. ముఖ్యంగా గురువుకి రాహుతో సంబంధం కలగటం గురు చండాలత్వ దోషము అంటారు.
శుక్రుడికి రాహు నక్షత్రంలో ఉండి రాహు చేత చూడడం ద్వారా ఎన్నో అవలక్షణాలు సంప్రాప్తిస్తాయి. దీన్ని శుక్రగ్రహ దోషమని, స్త్రీ దోషమని కూడా అంటారు. దీని ద్వారా ఎన్నో కొంతమంది రాసులు కానీ లేకపోతే చాలా వరకు ఈ యొక్క రెండు కూడా రాహుగ్రహంతో ముడిపడి ఉండటం ద్వారా ఉన్నటువంటి జ్ఞానం నశించటం, సరిగ్గా వాక్కుని ఉపయోగించి మాట్లాడకపోవటం, ఎన్నో అవకాశాలు అది వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, ఉన్నతమైనటువంటి విదేశీయాన ప్రయాణాలు, అమెరికా తప్ప ఏ దేశాలకైనా సరే చదువుకోవడానికి ఇప్పుడు ఎంతో మంది సుముఖత చూపిస్తున్నారు, ఒక్క అమెరికా తప్ప. కాబట్టి మిగతా దేశాలకు వెళ్ళటానికి కూడా ఏదో ఆటంకాలు అడ్డంకులు రావటం, సంతానం విషయంలో కూడా కొన్ని విచ్ఛిన్నాలు జరగటం, ఆటంకాలు రావటం, ప్రేమయందు చక్కగా ఇరువురు పెళ్లి చేసుకుందామని మూమెంట్ దాకా వెళ్ళిపోయి అక్కడ కూడా నిరుత్సాహం చెందటం, అంటే అక్కడ విడగొట్టబడటం, దానికి ఎన్నో భ్రమలు, భ్రాంతులు, అవమానాలు, అనుమానాలు ఇవన్నీ రాహు చేత కనపడతాయి. ఒకరికొకరంటే చాలా ఇష్టపడి ఉంటారు, వాళ్ళిద్దరి మధ్య ఈ రాహుగ్రహ దోషం వలన వాళ్ళిద్దరికి పడకుండా పోతుంది. పెళ్లిళ్ళు ఎన్నో దగ్గర దాకా వచ్చి ఆగిపోతాయి. వాళ్ళు ఓకే అనుకొని వెళ్ళిన వాళ్ళు కూడా ముహూర్తాల సమయానికి వద్దనుకునే వాళ్ళు ఉంటారు. ఈ యొక్క గురు శుక్రుల యొక్క యోగం ఎంత గట్టిగా ఉన్నా రాహువు చేత 1వ తారీఖు ఆగస్టు 1 నుంచి 12వ తేదీ వరకు ఈ రాహు యొక్క పరిధిలో ఉన్నటువంటి ఛాయా పరిధిలో ఉన్నటువంటి ఈ గురు శుక్రులు ఇద్దరికీ కూడా ఈ దోషం వర్తిస్తోంది. కాబట్టి ఈ దోషాన్ని మనం నివృత్తి చేసుకోవటానికి గురుడికి, గురుచండాలత్వ దోషానికి రుద్రుడు యొక్క పాశుపతాన్ని, అంటే ముఖ్యంగా ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో మరి గురుడు పురుష రాశికి పురుష గ్రహం, శుక్రుడు స్త్రీ గ్రహం. స్త్రీలటు కూడా ఉన్నతమైనటువంటి చదువులని, ఉద్యోగాదులని వాళ్ళు వయసుని పెంచుకుంటూ పోతున్నారు. చాలా వరకు కూడా స్త్రీలు వివాహానికి ముందుకు రావట్లేదు. ఒకవేళ వివాహమైన సంతానానికి వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు, గ్రహస్థితిని కూడా ఎదురిస్తున్నారు. అది మహాశాపం, గ్రహశాపం అంటారు. మనం ఇప్పటి వరకు పితృశాపాలు, మాతృశాపాలు, గురుశాపాలే చూస్తున్నాం, సర్పశాపాలు. కానీ గ్రహశాపం చాలా గొప్పది. మరి ఈ శాపాలని వాళ్ళందరూ వారే కొని తెచ్చుకుంటున్నారు. ఏ సమయానికి జరగాల్సిన ముచ్చట ఆ సమయంలో జరగాలి. మరి పురుషులు వివాహాలు కాక వాళ్ళకి అన్ని సమృద్ధిగా ఉంటున్నాయి. చక్కటి విద్య, ఉన్నత ఉద్యోగము ఉంటే, కొంతమంది ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారు, పెద్ద పెద్ద కార్లు, ఇల్లులు అన్నీ ఉంటున్నాయి. కానీ వాళ్ళకి వివాహాలు కావట్లా. ఎందుకు? జాతకాల్లో ఈ ఏదో ఒక దోషాలు ఇలాంటివే, గురుచండాల దోషాలు కావచ్చు, శుక్రగ్రహ స్త్రీ దోషాలు కావచ్చు, సర్పదోషాలు ఇన్నైనా ఉండనియండి. అవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళకి సర్లే ఇంతకాలం లేట్ అయింది, ఏదో అమ్మాయి దొరికింది కదా అని, ముఖ్యంగా అబ్బాయిలు దగ్గరికి వచ్చే సమయంలో ఈ 12 రోజుల్లో జరగాల్సినటువంటి కొన్ని రుచికరమైనటువంటి సందర్భంగా వచ్చేటటువంటి ఈ వ్యవస్థల్లో, వివాహ వ్యవస్థలు, సంతాన వ్యవస్థలు, ఉద్యోగ వ్యవస్థలు, విద్యా వ్యవస్థల్లో వీళ్ళకి ఎక్కడో ఒక్కడ నెగిటివ్నెస్ వస్తాం. కాబట్టి ముఖ్యంగా అబ్బాయిల గురించి చెప్తున్నానండి. వీరికి వివాహానికి బాగా లేట్ అవుతున్న వాళ్ళు ఎవరైనా సరే, దానికి జాతి, కులము, మతము లేకుండా పోయింది. ఇప్పుడు ప్రతి వాళ్ళకి, పురుషులకి, మగపిల్లలకి వివాహాలకి చాలా ఆలస్యం జరుగుతోంది. కాదని కాదండి, జరగట్లేదు. ఆడపిల్లలు ముందుకు రావట్లేదు. వాళ్ళకి మంచి చెడు చెప్పేటటువంటి వారు మరి ఉన్నారో లేదో మనకు తెలియదు. ఒకవేళ ఉన్నా వీళ్ళు పట్టించుకోవట్లేదు. అధికమైన చదువు, ఒక లిమిట్ దాటితే, పరిధి దాటితే వాళ్ళ యొక్క ఆలోచన వ్యవస్థ మారిపోతుంది. కాబట్టి సరే, అది తర్వాత విషయం. ఏదేమైనా ముఖ్యంగా మగపిల్లలకి వివాహానికి కానివ్వండి, సరే స్త్రీలు కూడా వివాహం కాక చాలా మంది ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు. అందరూ అట్లా ఉన్నారని కాదండి. వివాహ వ్యవస్థ గురించి కానివ్వండి, సంతానం ఆలస్యం అవుతూ ఎన్నో గర్భ విచ్ఛిన్నాలు జరుగుతూ పిండోత్పత్తికి సంబంధించినటువంటి గర్భాశయ వ్యాధులు, మూత్రకోశ మూత్రపిండ వ్యాధులు, హార్మోన్స్ సరిగ్గా లేక పీరియాడిక్ ప్రాబ్లమ్స్ అనుభవిస్తున్నటువంటి స్త్రీమూర్తులు, అట్లాగే పురుషులకు వాళ్ళకి ఉన్నటువంటి కొన్ని అవయోగకరమైనటువంటి అలవాట్లు, వ్యసనాల వలన వాళ్ళకి ఎన్నో రకాలైనటువంటి అనారోగ్యాలు కలిగి ఇవన్నీ కూడా ఇప్పుడు బాగా ఉధృతమయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇందాక నేను చెప్పినటువంటి శుభాలన్నీ జరగటానికి ఒక చిన్న ప్రయత్నంగా నేను లలితా అమ్మవారి అనుగ్రహంతో నేను ఒకటి నిర్ణయించుకున్నాను. నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఆగస్టు 1 నుంచి ఆగస్టు 11 వరకు కూడా 11 రోజులు శ్రీదేవి ఖడ్గమాలతో కూడి లలిత సహస్రనామ కుంకుమార్చన నిశ్చయించుకున్నాను. ఈ 11 రోజులు చేసి 12వ రోజు, అంటే ఆగస్టు 12వ తారీఖున ఈ గురు శుక్రులు ఇద్దరూ కూడా రాహుగ్రహ నక్షత్రంలోంచి వెళ్ళిపోతున్నారు, పునర్వసు నక్షత్రంలోకి వస్తారు.
చాలా యోగకరం అది. మరి ఈ దోషం పోవటానికి మంగళవారం అయింది, 12వ తారీఖున శ్రావణ మంగళవారం అయింది. ఆ రోజున చవితి, సంకష్టహర చతుర్థి, మహానుభావుడు గణపతి కూడా ఆశీర్వదిస్తూ అనుగ్రహిస్తున్నాడు. ఎటువంటి కార్యాలు విఘ్నాలు లేకుండా, ఆటంకాలు లేకుండా. మరి మహాగణపతి హోమము, శ్రీ కుబేర యోగము, ముఖ్యంగా వ్యాపారస్తులు, వివాహం కానటువంటి వాళ్ళకి కానివ్వండి, విద్యార్థులకి లక్ష్మీ యోగం కావాలంటే గురు శుక్రుడు లక్ష్మీ ప్రదాయకులు, ధనయోగ కారకులు. ధనం విహీనత్వం, ధనం నష్టపోయిన వాళ్ళు కానీ, ధనం కావాలనుకున్న వాళ్ళు కానివ్వండి, వారు కుబేర పాశుపతం చేస్తూ, అంటే కుబేర రుద్ర పాశుపత హోమాన్ని, మహాగణపతి హోమాన్ని, ముఖ్యంగా దేవీ ఖడ్గమాల నామాలతో, లలితా సహస్ర నామాలతో, పుష్పాలతో, ఆవునేతితో అమ్మవారికి చక్కటి హోమం జరుగుతోంది. కాబట్టి ఎవరైనా సరే మనస్ఫూర్తిగా సంకల్పించి వారు కూడా ఈ ఆగస్టు 1 నుంచి ఆగస్టు 12, 11వ తేదీ వరకు ఈ దేవీ ఖడ్గమాలతో కూడినటువంటి సహస్రనామాన్ని నిత్యము ఒకరోజు అర్చించి ఆ కుంకుమని, అట్లాగే ఈ గురుడికి సంబంధించినటువంటి రావి ఆకు, శుక్రుడికి సంబంధించినటువంటి మేడి ఆకు, ఈ 2 ఆకులు ఒక 11 ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు ఒక ఆకు మీద ఈ పారాయణ చేసిన తర్వాత చక్కగా విభూతితో రావి ఆకు మీద ఓం శ్రీం, మేడి ఆకు మీద కుంకుమ, పసుపు కుంకుమ కలిపి ఓం శ్రీం, లక్ష్మీ కటాక్షం కోసం, అన్ని కార్యాలు సిద్ధించడం కోసం ఈ విధంగా 11 ఆకులు పెట్టుకొని, ఒకవేళ ఎవరైనా సరే హోమానికి సంకల్పించి నాకు గోత్రనామాలు చెప్పి నాకు గనక ఫోన్ చేస్తే దానికి సంబంధించి ఉన్నంతలో అందుబాటులోనే ఉంటుందండి. దక్షిణ పరంగా ఇది శ్రేయస్సు కోసం చేస్తున్నటువంటి హోమము కాబట్టి ఆ ఆకుల్ని మీ చేత్తో ఆ హోమంలో పూర్ణాహుతిలో వేయచ్చు. వచ్చేవాళ్ళు ఆవు నెయ్యి, మేడి కొమ్మలు, రావి కొమ్మలు తీసుకొస్తే ఇంకా వృద్ధి కలుగుతుంది. కాబట్టి ఈ విధమైనటువంటి ఈ యొక్క సత్కార్యక్రమంలో చాలా మంది పాల్గొనే అవకాశం లలితా అమ్మవారు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఒకవేళ దూర ప్రాంతాల వారు రాకపోయినా గోత్రనామాలు పంపించి దానికి సంబంధించినటువంటి తగు దక్షిణని నాకు పంపించినా కూడా చక్కగా వీడియో ద్వారా మీకు ఆన్లైన్ వీడియో అనేది చక్కగా ఏర్పాటు చేయబడుతుంది. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి చేసుకున్న ఫలితం ఉంటుంది. వచ్చి పర్సనల్గా కూర్చుండే వాళ్ళు కూడా చాలా అద్భుతమైనటువంటి యోగాన్ని పొందుతారు. కాబట్టి ఇప్పుడు మరి ద్వాదశ రాశుల భావాల వారికి ఈ గురు శుక్రుడు మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో కలిగేటటువంటి యోగాలు ఏమిటి, లక్ష్మీ కటాక్షం ఏ విధంగా ఉంటుంది, ఎన్ని రకాలైనటువంటి యోగాలు కలుగుతాయి, ఇవన్నీ మరి చక్కగా తెలుసుకుందాం. కాబట్టి ఎవరైనా సరే చూసేటటువంటి ప్రేక్షకులు చక్కటి మానసిక చర్యతో, మనోభావనతో మాకు మంచి జరగాలి అనే ఉద్దేశంతో మాత్రమే నాకు ఫోన్ చేసి ఈ కార్యక్రమంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. ఆ లలితా అమ్మవారి అనుగ్రహం, సాక్షాత్తు శుక్రగ్రహం, స్త్రీగ్రహం, లలితాదేవి అంశ. అట్లాగే పాశుపతంలో రుద్రుడి యొక్క నమక చమకాలతో చేస్తాం కాబట్టి గురుడికి సంబంధించినటువంటి దోషాలన్నీ పోతాయి. అంతకన్నా ముందు మహాగణపతి సంకష్టాల చతుర్థి, శ్రావణ మంగళవారం. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఫోన్ చేయగలుగుతారని, ఈ యొక్క సత్కార్యక్రమంలో పాల్గొని మీకున్నటువంటి అభీష్టాలన్నీ నెరవేర్చుకుంటారని ఆశిస్తూ, తులారాశి వారికి ఇప్పటి వరకు గురువు ద్వారానే చక్కటి భోగము, భాగ్యము, కీర్తి, ప్రతిష్ట, గౌరవము, జ్ఞాన జిజ్ఞాస, వారికి ఉన్నటువంటి జ్ఞానము, బుద్ధి, తెలివితేటలు వృద్ధి చేసుకుంటూ ఉద్యోగ సముపార్జనకై ఏ దారులైతే ఉన్నాయో అన్ని దారులతో పెద్ద పెద్ద వాళ్ళతో చక్కగా పరిచయాలు పెంచుకోవటం, వారికి ఉన్నటువంటి ఆ తెలివితేటల్ని ప్రదర్శించి వాళ్ళ చేత శభాష్ అనిపించుకోవటం, ఎన్నో మంచి అవకాశాలని వీరు పొందటం, మాట సహాయాన్ని వీళ్ళు పొందటం, దాని ద్వారా ఉద్యోగాలకి సంబంధించి మంచి ధన సహకారాన్ని లభింపజేసుకోవటం, ఇంటర్వ్యూలు ఎన్నో కూడా వీరికి లభించటం, ఇలాంటివన్నీ కూడా సాధ్యమైనంత వరకు జరుగుతున్నాయి గురుడి వలన. ఇప్పుడు వీరి యొక్క జన్మరాశ్యాధిపతి శుక్రుడే గురువుతో కలిసి లాభంలో ఉన్నాడు, భాగ్యంలో ఉన్నాడు. అది మిత్రరాశిలో. ఇంకెలా ఉంటుందండి పరిస్థితి? మంచి అఖండమైనటువంటి ధనరాజయోగం, ధనం కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, భాగ్యం కలగటానికి అవకాశాలు ఉన్నాయి. చేసే ప్రయాణాల యందు అన్ని లాభాలే కలుగుతాయి, కొత్త కొత్త పరిచయాలు పెరుగుతాయి, అవి ఉద్యోగాలకి దారి తీస్తాయి. ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉన్న వారికి వేరే ప్రదేశాలకి, అంటే కొంత దూర ప్రదేశాలకి వీరు కాస్త ప్రయాసపడి వెళ్ళొచ్చే అవకాశాలు కలుగుతూ ఉంటాయి. దానివల్ల వీరు యొక్క ఆరోగ్యం కొంత నలత చెందుతుంది, కుటుంబానికి కొంచెం దూరమయ్యే అవకాశం ఉంటుంది ఈ ప్రయాణాల ద్వారా. అకస్మాత్తుగా బంధుమిత్రాదులు ఎవరో తెలిసిన వారి ద్వారా మాట సహాయం ద్వారా చక్కటి
ధనలాభం కలుగుతుంది. భార్యాభర్తల్లో ఒకరి ద్వారా ఒకరికి లాభం కలగటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. సహాయ సహకారాలే వీరిని భాగ్యాన్ని ఇస్తున్నాయండి. గురు శుక్రుడు వారి యొక్క దృష్టి అక్కడ పడుతోంది. సదాచారాల మీద ఇప్పటి వరకు కొంతవరకే నమ్మకం ఉంటుంది, ఇప్పుడు ఇంకా పెరుగుతుంది. నా యొక్క స్వధర్మాన్ని, నా యొక్క స్వజాతిని నేను కాపాడుకోవాలి, నా ధర్మాన్ని నేను పాటించాలి. ఆచార సాంప్రదాయాల పట్ల మక్కువ పెరుగుతుంది, ఉబలాట పెరుగుతుంది. వాటిని కాపాడుకోవాలని, ధర్మం వైపు నడవాలని, నీతిగా నిజాయితీగా డబ్బును అన్వేషించాలని, డబ్బు సంపాదించాలని కోరిక కలుగుతుంది. వీరిలో ఉన్నటువంటి దుర్మార్గకరమైనటువంటి కొన్ని లక్షణాలు దూరం అయిపోతాయి. అట్లాగే ఏదైనా అప్పులుంటే ఆ అప్పులు తీర్చడానికి ఏ గురువు ద్వారానో, భార్యాభర్తల యొక్క ఉద్యోగం ద్వారానో వీరికి కొంత సహాయ సహకారాలు అందుతాయి. ముఖ్యంగా తండ్రి ద్వారా అయినా సరే, తండ్రి తన ఉద్యోగం ద్వారా అయినా సరే అప్పు తీసుకొని వీరి తులారాశి వారికి కొంత ఆర్థిక సహకారం చేసి వీరికి ఉన్నటువంటి అప్పులు తీర్చే శక్తి వీరికి లభిస్తోంది. సహాయ సహకారాలు ముఖ్యం. అయితే వీరు కొంత సరైనటువంటి ఏకాగ్రతని కానీ, మనస్సుని కానీ, దైవ సహకారాన్ని గనక పొందలేకపోతే, పెంచుకోకపోతే ఈ రాహు ద్వారా అన్నీ కూడా కొంత నిర్లిప్తంగా, ఆగమ్య గోచరంగా తయారవుతాయి. ఇవన్నీ జరగాల్సినవి జరగవు. ఎందుకంటే రాహు నక్షత్రంలో ఉన్నాయి కదా గురు శుక్రులు ఇద్దరు కూడా. కాబట్టి వీరు చేయవలసిందల్లా ముఖ్యంగా ఇప్పుడు పంచమంలో ఉన్నటువంటి రాహు యొక్క నక్షత్రంలో గురు శుక్రులు ఉన్నారు కాబట్టి ఎవరికైనా సరే పెట్టుబడులు పెట్టుంటే గనక, లేకపోతే ఉద్యోగంలో ఏదైనా ప్రమోషన్లు రావాలి అనుకుంటే వారు కంపల్సరీ, లేకపోతే కొంతమందికి ఉద్యోగ వ్యవస్థల్లో కొంత మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగాలు పోయే అవకాశం కూడా కనిపిస్తుంది ఏది తులారాశి వారికి. ఎందుకంటే దానికి ముఖ్య కారణం గురువు 9లో ఉండటం, ఆయన ఉన్న నక్షత్రాధిపతి పంచమంలో ఉండటం. ఇవి అంత యోగ్యకరమైంది కాదు. అందుకని వీరు కంపల్సరీ ఇందాక నేను చెప్పిన విధంగా లలితా సహస్రనామం చేస్తూ ఉండండి, లేకపోతే నేను చెప్పినటువంటి యాగంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా వీరి యొక్క ఆరోగ్యం ఏదైనా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో అనారోగ్యానికి గురైన వారికి ఆరోగ్యం తృప్తిగా సఫలీకృతం అవుతుంది. అనారోగ్య దోషాలు పోతాయి, పరిశుభ్రమైనటువంటి ఆరోగ్య సిద్ధి కలుగుతుంది. అట్లాగే భార్యాభర్తల మధ్య అన్యోన్య మైత్రి కలుగుతుంది, ఒకరి మధ్య ఒకరికి అనుకూలమైనటువంటి సాంగత్యం కలుగుతుంది, సత్సంతాన వృద్ధి కలుగుతుంది. సంతానం వలన సుఖ సౌఖ్యాలు, భోగభాగ్యాలు, దూరం నుంచి వారి నుంచి ఈ తులారాశి వారికి కొంతమందికి ధన సహాయం అందుతుంది, అప్పులు తీరే అవకాశం ఉంటుంది. కాబట్టి తులారాశి వారికి చక్కటి భోగ భాగ్యాలు కలుగుతున్నాయి, సహాయ సహకారాలు కలుగుతున్నాయి. ఏదైనా షేర్స్ సెన్సెక్స్ పెట్టుంటే వాటి వల్ల కూడా కొంత అనుకూలమైనటువంటి లాభాలు కలగడానికి కూడా తులారాశి వారికి చక్కటి యోగం కలిగిందని చెప్పుకోవచ్చు. అకస్మాత్తుగా ఏదో రకంగా ధనలాభం, కుటుంబ సౌఖ్యము కలుగుతున్నాయి, స్త్రీ సౌఖ్యము కూడా కలుగుతుంది. ముఖ్యముగా మేషము, కర్కాటకము, మిథునము, కన్య, అట్లాగే వృశ్చికము, ధనస్సు, మకరము, మీనము, ఈ రాశుల వారు ఈ కుబేర పాశుపత హోమంలో పాల్గొంటే వివాహం కానటువంటి పురుషులకి వివాహ సంబంధాలు, అట్లాగే స్త్రీ ఇష్టపడటము, అనుకున్న సంబంధము లభించటము, వారికి అనుకూలతలు కలగటము, అఖండమైనటువంటి ధనవృద్ధి కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అట్లాగే ఈ రాశుల వారు ముఖ్యంగా గురు మహర్దశ, శుక్ర మహర్దశ అంతర్దశలు జరుగుతున్నవారు, అట్లాగే ఇందాక మొదట్లో చెప్పినట్టుగా కొన్ని నక్షత్రాలు వారు గురు నక్షత్రాలు, శుక్ర నక్షత్ర జాతకులు, గురు రాశులు, శుక్ర రాశులు వారికి యోగాలు చక్కగా సంప్రాప్తిస్తున్నాయి. కాబట్టి వీరిలో కొంతమందికి వారికి జరుగుతున్నటువంటి జన్మతః జరుగుతున్నటువంటి కొన్ని దశలు, అంతర్దశలు ఈ గురు శుక్రులు ఉన్నటువంటి భేదము వలన కొన్ని జరగకపోవచ్చు. కాబట్టి ఏదైనా సరే ఈ యొక్క శ్రావణ మాసంలో మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో సమస్త మానవ శ్రేయస్సు కోసము, ముఖ్యంగా పురుషులకి వివాహం యోగ్యము కలగటము కోసము, అట్లాగే ముఖ్యంగా వ్యాపారాదుల యందు అఖండమైనటువంటి ధనప్రాప్తి కలగటం కోసం, స్త్రీ సౌఖ్యాదులు కలగటం కోసం, లక్ష్మీ కటాక్షం కలగటం కోసం, బుద్ధి అట్లాగే మేధస్సు సరైనటువంటి పరిపక్వత కలగటం కోసం చేసేటటువంటి ఈ సంకష్టహర చతుర్థి ఆగస్టు 12వ తేదీ శ్రావణ మంగళవారం పూర్వాభాద్ర గురు నక్షత్రంలో ఉదయం 8:30కి జరిగేటటువంటి ఈ యొక్క మహాగణపతి అట్లాగే కుబేర పాశుపత హోమము,
లలిత దేవి ఖడ్గమాలతో నామాలతో కూడినటువంటి లలితా సహస్రనామ యోగంలో చక్కగా యాగంలో అందరూ కూడా పాల్గొని అఖండమైనటువంటి లక్ష్మీ రాజయోగ సిద్ధిని కలుగజేసుకునేటటువంటి అవకాశము ఉంటుందని మీరందరూ కూడా గ్రహించి, అవకాశం ఉన్నవాళ్ళు, అభీష్టము నమ్మకము ఉన్నటువంటి వారు, గ్రహస్థితి సరిగ్గా లేనటువంటి వారు నాకు ఫోన్ చేసి మీరు గనక ఈ కార్యక్రమంలో పాల్గొనదలుచుకుంటే గోత్రనామాదులు ఇచ్చిన ఆ యాగానికి సంబంధించినటువంటి హోమానికి సంబంధించినటువంటి ఆ యొక్క చర్యలకి సంబంధించి కొంత ఆర్థిక సహకారాన్ని మీరు అందజేసినా కూడా ఆ అమ్మవారి కటాక్షము వలన మీకు ఆ అమ్మవారి ఇచ్చేటటువంటి గురు శుక్రులు ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంతరిక్షంలో జరుగుతున్నటువంటి యొక్క గురు శుక్రుల యొక్క కలయిక మీకు అఖండమైనటువంటి కార్యసిద్ధిని లాభసిద్ధిని కలుగజేస్తుంది. ఓం శ్రీమాత్రే నమః. లలితా త్రిపుర సుందరి దేవ్యే నమః.